కాదనటం లేదు. అలా అని పెద్ద ప్రమాదాలకు అనువు కాని సమయంలో ఎదురు వెళ్ళొద్దమ్మా. అవునమ్మా, ఇంకెప్పుడు అమ్మా నాన్నలతో చెప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దమ్మా. చెట్టు రంగు పూర్తిగా మారకముందే ముక్కు పుడక బయటికి రావాలి, లేదంటే ఊరు వల్లకాడవుతుంది. స్వామీజీ గారు చెప్పినట్టు రావి చెట్టు 2 భాగాలు నల్లగా మారిపోయాయమ్మా. ఇంకా 3వ భాగం మాత్రం మిగిలింది. మొదలుతో సహా మారిపోయింది అంటే ఊరికి పెద్ద ప్రమాదమే దాపురిస్తుంది. రోజుకో సమస్య వస్తుందని ఆయన చెప్పారు. ఆ విధంగానే మొన్న పగటిపూట 2 గంటలు చీకటైపోయింది. మా పొలాల దగ్గర నిప్పుల వర్షం కూడా కురిసింది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలా స్వామీజీ గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేవుని చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయిందంటే ఏం జరుగుతుందో ఏంటో. చూడు రవి, మన దేవుడి చెట్టుకు పట్టిన గతి. ఎవరి స్మార్ట్ బాయ్? నా మనవడు రవీంద్ర. హాయ్ బ్రో. హాయ్. నా వంశంలో మిగిలిన ఏకైక వారసుడు. వీడి మీదే నా పంచప్రాణాలు. మీ మనవాడికి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, మళ్ళీ మీ వంశవృక్షం పెరిగిపోతుంది. ఆ ఆలోచనలోనే ఉన్నాను. ఆహా, ఊరి సమస్యలన్నీ తీరిన తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించేస్తాను. ఏ సమయంలో ఊరెందుకు వచ్చాడు? రావద్దన్నారు. నాకే తాతయ్యని చూడాలనిపించి వచ్చేశాను. మేమందరం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం, నువ్వు అనవసరంగా వచ్చావు. ఊరి సమస్యలకు పరిష్కారం చూపించడానికి నా వంతు ప్రయత్నంగా ఏదైనా చేద్దామని వచ్చానండి. అందరి సమస్యలు తీర్చడానికి ఆదిపరాశక్తి లాంటి అవని ఉంది. అవని గారు, మీ గురించి తాతయ్య గారు చెప్పారు. మీరు చాలా గ్రేట్ అండి. మీ అమ్మాయిని కూడా అడ్డం పెట్టి పోరాడుతున్నారంట. మీ అంత తెగింపు త్యాగం ఎవ్వరికీ ఉండవు. మీ పేరు ఎప్పటికీ నిలబడిపోతుంది. నా అవని ఎప్పుడు పేరు కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఏదీ చేయదు. ఏదైనా సరే బాధ్యత అనుకొని చేస్తుంది. ఇక నాకైతే అమ్మ మాటే వేదం. అమ్మ ఏం చెప్పినా ముందు వెనుక ఆలోచించకుండా చేసేస్తాను. అవని గారు, నా సహాయం మీకేదైనా అవసరం ఉందనుకుంటే నన్ను పిలవండి. ఏం చేయడానికైనా వెనకాడను. అవనిదంతా సోలో ఫైట్. మీ అవసరం తనకు ఉండకపోవచ్చు. అలా అనకు బావా. ఎప్పుడు ఎక్కడ ఎవరితో అవసరం ఉంటుందో చెప్పలేం. గ్రామ ప్రజలందరికీ ఇంకో విషయం చెప్పాలి. మా అత్తయ్య గారు కోటలోనే ఉండుంటారని ఇంతవరకు మాకు కొంచెం అనుమానం ఉండేది. అందులోనే ఉందని మా చిలకమ్మ తీసుకొచ్చిన ఉంగరంతో నిర్ధారణ అయింది. వీలైనంత తొందరగా అత్తయ్యని బయటికి తీసుకునొస్తాను. ఇన్నాళ్లలో ఎప్పుడూ వేదవతమ్మగారు లేకుండా ఏదీ జరిగింది లేదు. మొదటిసారి అమ్మగారు లేకుండా పోయారు. అవునవును, అమ్మగారు బయట ఉండుంటే మన ఊరి సమస్య తొందరగా పరిష్కారం అయ్యుండేది. ముక్కు పుడక వీలైనంత తొందరగా బయటికి రావాలి, లేదంటే ప్రమాదం తప్పదు.
నేను నా కూతురు ఎలాగైనా సరే తీసుకునొస్తాము. నువ్వు నన్ను రమ్మని ఈ ఉంగరం పంపించావు, కానీ నేను నిన్ను చేరుకోవడానికి కొన్ని అడ్డంకులున్నాయి. అందుకే అడుగు బయట పెట్టలేకపోతున్నాను. నిన్ను నా వెనక 7 అడుగులు నడిపించుకున్న నేను ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందనుకోలేదు. ఏంటి నాన్న ఉంగరం వైపే అలా చూసుకుంటూ కాలం గడుపుతున్నావు? అదే నీ రూమ్లో దాచే నాన్న. బాధ పెట్టే వస్తువులు కళ్ళ ముందు ఉంటున్న కొద్దీ మరింత బాధగానే ఉంటుంది. అవును మామయ్య గారు, మీరు దీన్ని ఎంతసేపు చూసినా ఆ కోట దగ్గరికైతే ఎవరూ వెళ్ళలేరనేది కన్ఫర్మ్. అలాంటప్పుడు దీన్నే చూస్తూ బాధపడ్డం ఎందుకు? ప్రస్తుతం నా కళ్ళెదురుగా వేద లేదు. గొడవలు పడినా, తిట్టుకున్నా, అరుచుకున్నా ఒకరికొకరు ఎదురెదురుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు తను దూరం అయ్యి చాలా రోజులైంది. అందుకే ఇందులో వేదాన్ని చూసుకుంటున్నాను. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు నాన్న. అలా అని మేం కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ బహుమతి మా జీవితపు మొదటి మెట్టు దగ్గర నుంచి అన్నీ గుర్తు చేస్తూ ఉంది. అందుకే వేద మరీ మరీ గుర్తుకొస్తుంది. మావయ్య, నేనిచ్చిన మాటని తప్పను. మీ పెళ్లి రోజు వరకు అత్తయ్య మీ ముందు తిరుగుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టడం సులభం, దానిని భరించడం కష్టం. భార్యతో వచ్చే ఎడబాటు ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన నాలాంటి వాడికి తెలుసు. భార్య దూరంగా ఉంటే ఇటువంటి బహుమతులు, తనతో గడిపిన క్షణాలు, ఇద్దరి మధ్యన ఉన్న గుర్తులే ఎక్కువగా గుర్తొస్తాయి. బాధపడకండి తాతయ్య, అంతా మంచి జరుగుతుంది. పెళ్ళై 5 ఏళ్ళయింది. ఇంకా నువ్వు అమ్మ గురించి ఎంతలా ఆలోచిస్తున్నావేంటి నాన్న? మరీ విడ్డూరం కాకపోతాను. రేయ్ బామ్మర్దే, నీలాంటి మొగుడు, నిహారిక లాంటి పెళ్ళాం భార్యాభర్తల బంధానికి పెద్ద గౌరవం ఇవ్వరేమో గాని తాళి బంధానికి గౌరవం ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారా. బాగా చెప్పారు మావయ్య. అన్ని బంధాల్లోకెల్లా పవిత్రమైన బంధం తాళి బంధమే. నేను వేదాల్లో చదువుకున్న దాని ప్రకారం 3 ముళ్ళు వేయడం వెనుకున్న పరమార్థం ఏంటంటే, పెళ్లికి ముందుండే ప్రతి బంధాన్ని పెళ్ళైన తర్వాత నాలో నువ్వు చూసుకుందువు అని మొదటి ముడిని మగాడు వేస్తాడంట.